హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. నేనైతే ఈరోజు ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, పొడి పొడిగా ఉంది. దీనికోసం అయితే ముందుగా ఎగ్స్ని అయితే ఉడికించుకుందామండి. కాస్త ఉప్పు వేసి ఉడికించుకుందాం. ఈ ఎగ్స్ ఉడికే లోపల పేస్ట్ చేసుకుందామండి. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ అయితే తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకున్నాం. చూడండి, నేనైతే ఒక పావు సేరు బియ్యం అయితే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ రైస్, బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఇప్పుడైతే మసాలాలు మిక్స్ చేసుకుందాం. కారం అండి, 1.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ధనియాల పొడి అండి, సగం స్పూను. బిర్యానీ మసాలా, కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం మరీ స్పైసీగా అయితే చేయట్లేను. చికెన్ మసాలా, గరం మసాలా అయితే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ వేసుకుందామండి. కారం అయితే చాలా తక్కువ అనిపించి మళ్ళీ కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. మొత్తం 1.5 స్పూన్ అయితే కారం వేసాను. ఇప్పుడైతే కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం వేగాలండి. 1 నిమిషం అటు ఇటు అందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే కలుపుకుందాం. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా అందులో వేసి కాస్త మగ్గించుకోవాలి. ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే మగ్గించుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఇందాక స్పైసెస్ అయితే యాడ్ చేసాం కదా, అవైతే వేసుకుందాం. ఉప్పు అయితే ఇందాక కొంచెమే వేసుకున్నాం కదా, మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ అయితే టమాటాలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి ఏ విధంగా మిక్స్ అయ్యిందో. ఇప్పుడైతే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని రైస్ అయితే వేసుకుందామండి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి. చాలా పొడి పొడిగా వస్తుందండి కుక్కర్లో అయినా సరే. ఈ విధంగా అయితే రైస్ మొత్తాన్ని వేసుకొని కలుపుకుంటున్నామండి. 1-2 సార్లు కలుపుకొని సరిపడా వాటర్ అయితే పోసుకుందాం. ఇప్పుడు
ఒక గ్లాస్ కదండి, 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. 1.5 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇందాక స్పైసెస్ అయితే ఉన్నాయి కదా, దాంతో సరిపోతుంది. పుదీనా కొత్తిమీర వేసుకున్నాం. ఆ గ్రేవీ కొంచెం ఉంది కదా, సరిపోతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎగ్స్ అండి, పొట్టు తీసి వేయించుకున్నానండి ఆయిల్లో. ఎగ్స్ని అయితే రైస్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక్క విజిల్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ అయితే మళ్ళీ మెత్తగా అవుతుంది. ఒక విజిల్ అయితే సరిపోతుంది. చూడండి, ఒక విజిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మీకు ఏమైనా తడిగా అనిపిస్తే మళ్ళీ 1 నిమిషం పాటు స్టవ్ మీద అయితే పెట్టుకోండి. కానీ విజిల్ పెట్టకండి, మామూలుగా అయితే ఒక 2 నిమిషాలు ఉడికించండి. కాసేపటి తర్వాత అయితే పొల్లులుగా ఉంటుందండి. చూడండి, చల్లారిన తర్వాత ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.